తెలుగు వారికి నూతన సంవత్సరం అంటేనే ఉగాది. అలాంటి ఉగాదికి బొబ్బట్లు లేకపోతే ఎట్లాగా? మరి ఈ బొబ్బట్లు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా ఒక బౌల్లోకి ఒక కప్పు మైదా వేసుకొని, చిటికెడు ఉప్పు, చిటికెడు పసుపు, ఒక స్పూన్ నెయ్యి వేసుకొని పిండికి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. నేను మాత్రం తొందరలో పసుపు కొంచెం ఎక్కువే వేశాను. మీరు మాత్రం చూసుకొని పర్ఫెక్ట్గా సరిపోయేలాగా వేసుకోండి. ఇప్పుడు మనం వేసిన ఉప్పు, పసుపు, నెయ్యి బాగా పిండిలో కలిసిన తరువాత కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండిలాగా స్మూత్గా వచ్చేలాగా కలుపుకోవాలి. మళ్ళీ వాటర్ ఎక్కువైతే పిండి బాగా లూజ్ అయిపోతుంది. సో చూసుకొని పోసుకోండి వాటర్ మాత్రం. చెప్పిన క్వాంటిటీస్తో చెప్పిన ప్రాసెస్ ఫాలో అయితే బొబ్బట్లు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. అందుకనే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ఇలా బౌల్ నుంచి సపరేట్ అయ్యి ఒక ముద్దలాగా తయారయ్యేంత వరకు కలుపుకోవాలి. ఇలా పిండి పర్ఫెక్ట్గా కలిసిన తర్వాత మూత పెట్టేసి ఒక అరగంట పాటు రెస్ట్ ఇవ్వండి. ఈలోపు ఒక కుక్కర్లోకి ఒక హాఫ్ కప్ శనగపప్పు తీసుకొని మంచిగా కడిగి పప్పు మునిగే అన్ని నీళ్లు పోసుకొని 5 విజిల్స్ రానివ్వండి. ఇప్పుడు కుక్కర్లో ఆవిరి మొత్తం పోయిన తర్వాత పప్పు ఉడికిందో లేదో చూసుకొని జాలీలోకి వడగట్టుకోవాలి. ఇప్పుడు వాటర్ మొత్తం పోయిన తరువాత ఈ పప్పుని మిక్సీలోకి తీసుకొని గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ఫ్రై పాన్ పెట్టుకొని ముందుగా తరిగి పెట్టుకున్న ఒక కప్పు బెల్లాన్ని వేసుకొని కరిగించుకోవాలి. బెల్లం ఇలా పూర్తిగా కరిగిన తర్వాత ఒక స్పూన్ ఇలాచీ పౌడర్, ఓ స్పూన్ నెయ్యి వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న పచ్చిశనగపప్పు మిశ్రమాన్ని వేసి బాగా కలుపుకోవాలి. బెల్లంలో ఈ మిశ్రమం పూర్తిగా కలిసే అంతవరకు కలుపుతూనే ఉండాలి. చెప్పిన కొలతలకి కొంచెం అటు ఇటుగానే వేసారంటే మొత్తం టేస్ట్ మారిపోతుంది. ఇప్పుడు ప్యాన్ నుండి ఈ మిశ్రమం సపరేట్ అయ్యేంత వరకు, అంటే ముద్దలాగా తయారయ్యేంత వరకు కలుపుకోవాలి. ఇలా పూర్తిగా ప్యాన్ నుంచి సపరేట్ అయిన తరువాత మాత్రమే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంక ఇది కాసేపు చల్లారనిచ్చి చల్లారిన తరువాత మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఉండలు చుట్టుకోండి. నేనైతే మరీ పెద్ద సైజు కాకుండా మరీ చిన్న సైజు కాకుండా ఒక మీడియం సైజులో చేసుకుంటున్నాను. ఇలాగే మిగిలిన పిండి మొత్తాన్ని ఉండలుగా చుట్టుకొని పక్కన పెట్టుకోండి. ఈలోపు మనం ముందుగానే కలిపి పెట్టుకున్న మైదా పిండి మిశ్రమాన్ని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు బటర్ పేపర్ మీద కానీ, ఆయిల్ కవర్ మీద కానీ, లేదా మీకు ఏది అవైలబుల్గా ఉంటే దాని మీద ఇట్లా నెయ్యి రాసుకొని మైదా పిండిని తీసుకొని ఫింగర్స్తో ఒత్తుకుంటూ చపాతీలాగా చేసుకోవాలి. ఇంకా ఈ మాత్రం సైజు వచ్చిన తరువాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న పూర్ణాల పిండిని పెట్టుకొని మైదా పిండితో పూర్తిగా కవర్ చేసుకోవాలి. అలాగే ఎక్సెస్ ఉన్న మైదా పిండిని కూడా తీసేయాలి. ఇంక ఇప్పుడు ఈ పిండిని స్టార్టింగ్లో చెప్పినట్టు వేళ్ళతో ఒత్తుకుంటూ మీకు ఏ సైజు కావాలో ఆ సైజు చేసుకోవాలి. ఎప్పటికప్పుడు నెయ్యి అద్దుతూ ఇట్లా పాముకోవాలి. అన్నట్టు దీని పేరే నేతి బొబ్బట్లు, తెలుసు కదా. అందుకనే నెయ్యి ఎంత బాగా వేస్తే అంత టేస్టీగా ఉంటాయి. ఇదే ప్రాసెస్ కంటిన్యూ చేస్తూ మిగిలినవన్నీ కూడా ఇట్లానే చేసుకోవాలి. ఈలోపు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత నెయ్యి స్ప్రెడ్ చేసుకొని బొబ్బట్టు ఫ్రై చేసుకోవడం. అన్నట్టు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే దీని టేస్ట్ ఇంకా బాగుంటుంది. అలానే ఎప్పటికప్పుడు నెయ్యి స్ప్రెడ్ చేయడం అయితే మర్చిపోకండి. నేనైతే ఎక్కడ నూనె యూజ్ చేయకుండా మొత్తం నెయ్యితోనే కంప్లీట్ చేసేసా. కాకపోతే ఒకటేసారి ఎక్కువ నెయ్యి పోయకుండా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న బ్రష్తో ఇట్లా. చూసారా బొబ్బట్లు ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. ఇటువంటి మరికొన్ని మంచి వీడియోల కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.